శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆ తల్లి అంటుంది కృతం కృతఘ్నీష్వివ మానుషాణం. కాబట్టి ఇక నువ్వు వస్తావన్న నమ్మకం పోయింది. ఇక నువ్వు వస్తావన్న నమ్మకం నాకు పోయింది, కానీ నువ్వేమై ఉంటావు? ఇది సీతమ్మ హృదయం. ఒక ఆడతనం, ఒక భార్య అమాయకత్వం ఎంత చదువుకున్నదైనా కావచ్చు, ఎంత తెలివైందైనా కావచ్చు, భర్త విషయంలో ఎంత బేలతనం ఉంటుందో, భర్త కనపడకపోతే ఎంత బెంగ ఉంటుందో, ఏ ఒక్క ఆలోచన మనసులోకి వస్తే ఇక ఆడది తట్టుకోదో సుందరకాండ చూపించింది. అది దాంపత్యంలోని సౌందర్యం. ఆవిడంది, అవునులే నేనంటే ఇక్కడ ఇలా ఉండిపోయాను, నాది అల్పభాగ్యం, నీకు పత్ని స్థానాన్ని పొందాను, శాశ్వతత్వాన్ని పొందలేకపోయాను. నువ్వు 14 ఏళ్ళు అయిపోతాయి, ఎందుకంటే మనం విడిపోయి 10 నెలలు అయిపోయింది కదూ, ఇంకొక 2 నెలలు, 14 ఏళ్ళు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళిపోయాక సీతమ్మ నోరు దారింది, లక్ష్మణస్వామిది ఏదో అంది, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా? ధర్మ ప్రజాపత్యర్థం, సంతానం ఉండొద్దు, ఉత్తరాధికారి ఉండొద్దు, సింహాసనానికి పెళ్లి చేసుకోమంటారు. అప్పుడు నువ్వు ఇంకో పిల్లని పెళ్లి చేసుకుంటావు. ఆ పిల్ల ఎంత సంతోషిస్తుందో నీ భార్యగా అంది. అంటే ఆమెకి రాముని పట్ల ఉన్న ప్రీతి అటువంటి. రాముడు భర్తృస్థానంలో ఉంటే ఆ భార్య ఎంత అదృష్టవంతురాలో, అది నాకు పోయింది, వేరొకరికి దక్కుతోంది. ఈ ఆలోచన ఆమె మనసులోకి రాగానే నేను చచ్చిపోతాను అనొచ్చా? అంటే ఇప్పుడు 2 నెలలు సమయం ఇచ్చినవాడు రావణాసురుడు నిన్ను చంపేస్తాను నా పాన్పు చేరకపోతే అన్నాడు. ఈవిడ 2 నెలలు ఉండనంటోంది, చచ్చిపోతానంటోంది. ఎందుకంటే 2 నెలల తర్వాత రాముడి పక్కకి వేరొక స్త్రీ పెడుతుంది, తాను మాత్రం రావణుడి పక్కకి వెళ్ళదు. ఇది ఆవిడ పాతివ్రత్యం. అందుకు చచ్చిపోతానని అనొచ్చా? అంటే ఆవిడ అనకూడదు, కానీ ఆవిడ ఎందుకు చచ్చిపోతానంటోందో కారణం చెప్పింది. నేను ఎలా బ్రతుకుదామనుకుంటున్నానో అలా వాడు బ్రతకనివ్వడు, నాకు ఓర్పు ఉంది, నాకు కష్టాలకి చచ్చిపోతానంట లేదు. రాజ్యం పోయినా, మామగారు పోయినా, ఎవరు పోయినా రాముడు ఉంటే చాలు. రాముడు ఉంటేనే బతికేస్తా. పూట అన్నం ఉందా అన్నం లేదా కూడా నాకు అక్కర్లా, పక్కన భర్త ఉంటే చాలు. అలా నేను బ్రతుకుతాను అంటే నన్ను బ్రతకనివ్వడు. పోనీ నేను చచ్చిపోతాను అంటే కత్తి ఇవ్వడు, విషం ఇవ్వడు. నేను కోరుకున్నట్టు బతకనివ్వడు, నన్ను చావనివ్వడు, తను కోరినట్టు బతకమంటాడు. అలా బతకలేనంటే ఏడుస్తూ ఉండమంటాడు. ఇలా ఉండలేని ఇంకా. అంటే ఇప్పుడు ఈ పాపం అంతా కట్టి కుడిపేయాలి ఎవరిని? రావణుణ్ణి. కుడపల కళ్ళ ముందు పోలా అందరూ
ఒక్కడు మిగిలిపోలా, 10 తలలు తెగిపోలా, నేల పడిపోలా, ఎక్కడికి పోతుంది తల్లి పట్ల చేసిన పాపం? కాబట్టి ఏదో ప్రయత్నపూర్వకంగా పాపం కాదు, నీ వల్ల ఎవ్వరూ ఇలా ఎడవకుండా చూసుకుంటూ ఉండు సుమా. నీ మాటల వల్ల అలా ఎవరైనా ఎక్కడైనా ఏడవడం మొదలు పెడితే నీ ఐశ్వర్యాన్ని కూడా హరించేస్తుంది, అది ఆయుర్దాయాన్ని హరించేస్తుంది. మాట జాగ్రత్త. ఇది సుందరకాండ అంతర్లీన సౌందర్యంగా మనకి నేర్పుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి చూసింది, నాకు చనిపోవడానికి మార్గం లేదు, రావణుడు కల్పించాడు. నేను చచ్చిపోవడం వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేకపోతే నన్ను చంపేస్తాడు. నేను ఎలా బ్రతకాలనుకుంటానో అలా నన్ను బ్రతకనివ్వడు. కాబట్టి ఇప్పుడు చచ్చిపోవడానికి మార్గం ఏది? ఆవిడికి కనిపించిన మార్గం ఏమిటంటే తన కేశపాశమే. దీర్ఘమైనటువంటి జుత్తుంది, దాన్ని కదూ నిన్న ఎత్తి చూపించాడు. పురుషుడికి వ్యామోహం స్త్రీ యొక్క కేశపాశం. ఏకవేణీధరాశయ్యాం ధ్యానం మలినమంబరం అన్నాడు కదూ. ఈ కేశపాశాన్నే నిన్న మాట్లాడాడు, ఇంత పొడుగు జడుందని. ఈ జడతోనే కంఠానికి ఉరి వేసుకుంటానంది. సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనీన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సామృతి సర్వగాత్రి శాఖాగృహీత్వా ధనగస్య తస్య. ఆమె తన పొడుగాటి జడని తీసి కంఠానికి ఇలా ఉరి కింద తిప్పి పూచిన శిశుపావృక్షపు కొమ్మని ఉంచి దానికి ఆ జటని వేసి కట్టుకుంటోంది. అప్పటికే ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః చిక్కిపోయింది కదూ. ఆ కొమ్మ వదిలేస్తే ఆ కొమ్మ పైకి లాగేస్తున్నాడు, ఆ జటతోటి ఉరి బిగుసుకుని చచ్చిపోతుంది అని ఆవిడ ఉరి వేసేసుకుంటోంది. ఆవిడ ఉరి వేసేసుకుంటానికి సిద్ధపడుతుంటే ఆవిడికి శుభలక్షణములు కనపడ్డాయి, మంగళ సూచనలు కనపడ్డాయి. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవకృష్ణం విశాలనేత్రం ప్రాసందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మవిమాభితామ్రం అంటారు మహర్షి. ఆవిడికి ఎడంకన్నదిరింది. ఆడదానికి ఎడంకన్నదిరినా మగవాడికి కుడుకన్నదిరినా శుభశకనం. కేవలంగా ఆవిడికి ఎడంకన్నదిరింది అని చెప్పి ఊరుకోరు మహర్షి. ఎంత అందంగా చెప్తారంటే తస్యాశుభం వామమరాళపక్ష్మ. ఆవిడ కన్ను ఎలా అదిరిందంటేట, బాగా లోతైన నీటితో కూడుకున్నటువంటి ఒక సరోవరం లోపల తామర పువ్వు యొక్క కాడ ఉండి కాడ మీద పువ్వు పూసి ఆ పువ్వు నీటి మీద అరవిరిసి ఉండగా ఆ నీటి లోపల ప్రయాణిస్తున్నటువంటి ఒక చేప తామర తూడు దగ్గరికి వచ్చి కాసేపు నిలబడి మళ్ళీ తిరిగి ప్రయాణం ప్రారంభించి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి తోకని ఇలా అంటే ఆ తోక వెళ్ళి నీటి లోపల ఉన్న తామర తూడికి తగిలితే ఆ తామర తూడు కదిలితే తూడు మీద ఉన్న నీటి మీద ఉన్న పువ్వు కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి ఎడంకన్ను అలా అదిరింది. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవకృష్ణం విశాలనేత్రం ప్రసందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం. అలా ఆమె ఎడమకన్ను ఎదిరితే ఆవిడ అనుకుందంటే ఇక వదిలేయాలి కొమ్మని. ఏమిటి ఇప్పుడు ఎడం కన్ను అదిరింది, ఎడం భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, నాకు శుభసూచనలు కనపడుతున్నాయి ఏమా అని ఒక్క నిమిషం కొమ్మ వదలనా వద్దా అని ఆలోచిస్తోంది. కొమ్మ వదలనా వద్దా అని ఆవిడ ఆలోచిస్తోంది. అమ్మ బాబోయ్ అని పైన ఉన్నవాడు ఆలోచిస్తున్నాడు. ఎందుకని? ఎంతోమంది వానరులు అన్ని దిక్కులకు బయలుదేరి వెతికినా ఏ తల్లి కానరాలేదో, ఏ తల్లి కోసమని చెప్పి రామచంద్రమూర్తి ఖరదూషణాదుల వంటి 14,000 మంది రాక్షసులను సంహరించాడో, ఏ తల్లి జనక మహారాజు గారు తాన్ని కూతురుగా పొందాలని కాకపోయినా యజ్ఞం చేస్తుంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచి ప్రకాశించి జానకి అని పేరు వహించి జనకునికి కీర్తి తెచ్చిందో, ఏ తల్లి రామచంద్రమూర్తి బహిప్రాణమై ఆయన యొక్క ఇల్లాలో, ఏ తల్లి దశరథ మహారాజు గారి పెద్ద కోడలో, ఏ తల్లి మహాపతివ్రతయో, అటువంటి తల్లి యొక్క దర్శనాన్ని తాను పొంది కూడా సీతమ్మ తన కన్నుల ముందు ప్రాణాలు విడిచిపెట్టేస్తుంటే కేవలంగా చూసి సీతమ్మని చూశాను ప్రాణం వదిలేసిందని చెప్పి వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్తే రాముడు ఎంత ఆగ్రహిస్తాడు? తాను నిలబడడం సాధ్యమా? వానరుల ప్రాణాలు నిలబడతాయా? అకస్మాత్తు పరీక్ష. తల్లి అకస్మాత్తుగా ఉరిపోసేసుకుంటోంది.
ఇప్పుడు తాను ఏం చెయ్యాలి? తాను గబగబా సంస్కృతంలో ఏమైనా మాట్లాడదామంటే ఒక కోతి ఏమిటి, బ్రాహ్మణుళ్ళ సంస్కృతంలో మాట్లాడటం ఏమిటని రావణాసురుడే మారువేషంలో వచ్చాడని వేటుపడిన మనసు కలిగినటువంటి తల్లి కనుక తనని మళ్ళీ మోసం చేయడానికి రావణాసురుడే వచ్చాడనేటటువంటి బాధ చేత మరింత తొందరగా కొమ్మ వదిలేస్తుంది. పోనీ అలా కాకుండా వానర భాషలో మాట్లాడదామంటే వానర భాష మనుష్యకాంత అయిన సీతమ్మ తల్లికి అర్థం కాదు. పోనీ కిందకొచ్చి తల్లి యొక్క ఉరి విడిపించేద్దామనుకుంటే చుట్టూ పరివేష్టించినటువంటి రాక్షస స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చింది వానరం సీతమ్మ తల్లిని చూస్తోంది, ఆవిడ జోలికెళ్ళిందని అవన్నీ కలిసి ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఇరువురి మధ్య జరిగినటువంటి యుద్ధమనందు జయాపజయములు విధి నిర్ణీతములు. ఒకవేళ తనని పట్టేసుకుంటే యుద్ధం జరిగితే యుద్ధంలో ఒకవేళ రాక్షసుల్ని తాను సంహరించినప్పటికీ కూడా రావణాసురుడు సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి రామచంద్రమూర్తి పనుపున ఒక గూఢచారి వచ్చాడన్న విషయాన్ని తెలుసుకుని మళ్ళీ సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి వేరొక స్థానంలో దాచేస్తే కథ మొదటికి వస్తుంది. కాబట్టి తాను ఏం చెయ్యాలి అన్న విషయంలో ఒక్కసారి సీతమ్మ తల్లి కొమ్మ పట్టుకుని ఉండిపోయింది, ఇంకా వదులుతుందా వదలదా? ఆవిడ కొమ్మ వదిలేయకుండా అలాగే నిలబడాలి అంటే ఏం చెయ్యాలి? ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అన్నారు మహర్షి. ఆలోచించి అప్పుడు ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఊరడించాలో ఇప్పుడు చెప్పకపోతే ఆవిడ ఉరిపోసుకుంటుంది. తను ఒకవేళ ఆవిడ ఉరిపోసుకోవడం ఆపినా వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి మళ్ళీ దుర్బలంతో కూడుకున్నటువంటి ఆలోచన వచ్చి ఉరిపోసుకుంటే అందుకని ఉరిపోసుకోకుండా 4 మంచి మాటలు చెప్పకుండా వెళ్ళకూడదు. తాను ఏ మాటలు చెప్పాలి? ఇన్ని వాక్యములు తెలిసిన్నవాడు, ఇంత గొప్పగా ప్రసంగించగలిగిన వాడు, ఇంత గొప్ప వాక్యజ్ఞుడు, ఇంత వాక్య విశారదుడు ఏ మాట మాట్లాడాలో చేతకాక ఆ కొమ్మలలోనే గిరగిరగిరగిర తిరుగుతూ మాట్లాడలేక శిరస్సు మీద అంజలి ఘటించి అమ్మవంక చూస్తూ పగడాల వంటి మూతితో కంగారు పడిపోతున్నాడు. కంగారు పడిపోయినప్పుడు హనుమకి ఉన్నటువంటి బలము బలహీనత కూడా అదే. ఏం చెప్పాలో తెలియని స్థితి వస్తే రామకథే చెప్తారు ఆయన. ఆయన అనుకున్నారు ఇప్పుడు అమ్మని బ్రతికించగలిగినది ఒక్కటే, అమ్మ ఆలోచించేటట్టు చెయ్యగలిగినది ఒక్కటే, అమ్మ బహిర్ముఖురాలయ్యేటట్టు చెయ్యగలిగినది ఒక్కటే. ఆమెకి 10 నెలల తర్వాత ఒక్కసారి రామకథ వినపడితే, ఆ రామకథ వినపడితే ఒక్కసారి అలాగే కొమ్మని పట్టుకుని ఊరుకుంటుంది. ఆ పాటి ఊరుకుందా తర్వాత విషయం చూడొచ్చు. కాబట్టి నేను రామకథ చెప్పేస్తాను అని వెంటనే మొదలుపెట్టి ఆయన రాజాదశరథో నామ రజకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. ఆ చెప్పేటప్పుడు కూడా ఎక్కడ సీతమ్మ తల్లి కొమ్మ విడిచిపెట్టేస్తుందో కొమ్మ విడిచిపెట్టే లోపల రామకథ గబగబా చెప్పేసి ఆవిడకి అర్థమైపోయి ఆవిడ ఉరిపోసుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్న తాపత్రయం. అందుకని తొందరగా చెప్తున్నారు రామకథ ఆర్తితో కిందకి చూస్తూ. రాజాదశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. రుజుప్రవర్తన కలిగినటువంటి వాడు, మహాకీర్తివంతుడైనటువంటి వాడు, కోసల దేశాన్ని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి సంతానం లేక పుత్రకామేష్టి చేస్తే జన్మించినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి ఒకనాడు యవ్వరాజ్య పట్టాభిషేకం తనకి చేయడానికి తండ్రి సంకల్పం చేస్తే ఓ రాత్రివేళ కైకమ్మ కోరినటువంటి 2 కోరికలకి రాముడికి అరణ్యవాసము, భరతుడికి పట్టాభిషేకము అని నిర్ణయం చేస్తే తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసమని పుత్రధర్మాన్ని పాటించడానికి రామచంద్రమూర్తి తనంత తానుగా 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని తండ్రి తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య అయిన సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి బయలుదేరి వచ్చేస్తే అరణ్యవాసం చేస్తుండగా దండకారణ్యంలో ఉండగా జనస్థానంలో 10 తలలు కలిగినటువంటి రావణాసురుడైనటువంటి రాక్షసుడు మాయామృగాన్ని పంపి రాముణ్ణి సీతమ్మని మోహింపచేసి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి దక్షిణ దిక్కున లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఆమె జాడ కనిపెట్టడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి పంపిన వానరములలో దక్షిణ దిక్కుకొచ్చినటువంటి వానరులందరూ ఉత్తర తీరంలో ఉండిపోతే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి శాస్త్రంతా వెతికి తెల్లవారుదామును చించుపావృక్షం మీద కూర్చుని అలా రామచంద్రమూర్తి నన్ను పంపేటప్పుడు సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని నాతో చెప్పారో యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం శయ్యమాసాదితామయ. ఎటువంటి రూపంతో ఎటువంటి రంగుతో సీతమ్మ ఉంటుందని నాకు చెప్పారో అటువంటి సీతమ్మని తెల్లవారుదామున దర్శనం చేసి కృతార్థుడనైనాను అని చెప్పి ఊరుకున్నాను. ఆ కథ గబ చెప్తుంటే సీతమ్మ తల్లి ఒక్కసారి కొమ్మ పట్టుకున్న కథ వింది. ఆ కథ వినడం ఏమిటి, కొంత తనకి తెలిసున్న కథ, ఆ తరువాత కొంత తెలియని కథ.
ఇప్పుడు ఆ కథ వినగానే ఆవిడికి జీవితం మీద ఆశ పుట్టిందంటే రాముడు నా కోసం వెతుకుతున్నాడు. ఈ ఆశ కలగగానే ఆవిడ జట విప్పేసి కొమ్మని వదిలి ఎవరు రా నాకు ఇన్నాళ్ళ తర్వాత రామకథ చెప్పినవాడు అని తల పైకెత్తి కొమ్మల్లోకి చూసింది. చూసేటప్పటికీ తతశాకాంతరీలీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. బంగారం లాంటి నేత్రములతోటి రాశీభూతమైనటువంటి మెరుగుల పోగు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో పగడాల మూతి లాంటి మూతితో మహానుభావుడు తెల్లటి బట్టలు కట్టుకుని ఆ కొమ్మల మించి కిందకి చూస్తున్నారు. పరాశర సంహిత చెప్తుంది, తెల్లని బట్టల ద్వయం అంటే స్వామి హనుమకి అత్యంత ప్రీతి. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని పైనుంచి కిందకి చూస్తున్నారు. అమ్మవారు ఒక్కసారి పైకి చూసింది. దీన్ని కూడా సిద్ధి సర్గ అంటారు. హనుమని సీతమ్మ తల్లి దర్శనం చేసిన సర్గ. ఒక్కసారి పైకి చూసింది, వానరం కనపడింది. కనపడగానే ఆవిడనుకుంది, కలలో కూడా వానరం కనపడకూడదు, అది దుశ్శకునం. నాకు వానరం కనపడింది, ఇది దుశ్శకునం కాదు కదా, ఒకవేళ నేను నిద్రపోతుంటే స్వప్నం వస్తే నాకు వానరం కనపడిందేమో అనుకుని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞ అని ఇది ఆవిడ యొక్క పాతివ్రత్యం. ఆవిడంది, నా భర్త అయినటువంటి రామచంద్రమూర్తి క్షేమముగుగాక, ఆయన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామికి క్షేమముగుగాక, నా తండ్రి జనక మహారాజు గారికి క్షేమముగుగాక. కొడుకు పుడితే ఒక వంశాన్ని తరింపచేస్తాడు, ఆడపిల్ల తన ధార్మికమైన నడవడి చేత 2 వంశాల్ని తరింపచేస్తుంది. కాబట్టి జనక మహారాజు గారు ఇటు రామలక్ష్మణులు క్షేమముగా ఉండుగాక అని ఆ తల్లి తలంచింది. మరి దుస్వప్నం తనకి కదా కలిగింది, అంటే వాళ్ళకు అపకారం జరిగితే తనకు అపకారం, అందుకే వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంది ఆ తల్లి. మరి మంచి మాట చెప్పారు, చెట్టు కొమ్మల మించి రామకథ చెప్పారు. పైగా సుగ్రీవుడి పనపన పంపినటువంటి వానరులు అన్ని దిక్కులను తిరుగుతుండగా దక్షిణ దిక్కుకు వచ్చిన వానరులలో ఒకడను నేను వచ్చి నీ దర్శనం చేశానని చెప్తున్నారు. అందుకని వెంటనే ప్రార్థన చేసింది, నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ యదాస్తు నాన్యదా. ఇదిగో ఈ చెట్టు కొమ్మల మీద కూర్చుని ఈ వానరం ఏ రామకథ చెప్పిందో దాన్ని నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, ఆ ఇంద్రుడితో కూడినటువంటి బృహస్పతి లేదా బృహస్పతితో కూడుకున్నటువంటి ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, చతుర్ముఖ బ్రహ్మగారు, వీళ్ళందరూ వాక్కుకి అధిష్టాన దైవములు. ఈయన చెప్పినటువంటి మాటలో యథాలాపంగా చెప్పిన, సత్యమే చెప్పిన, ఊరడించడానికి చెప్పిన, ఆత్మహత్య నుండి నన్ను విముక్తం చేయడానికి చెప్పిన ఆ మాటలు నిజమగుగాక, అవి అబద్ధములు కాకుండుగాక అని వాక్కునకు అధిదేవతలైనటువంటి దేవతలందరినీ ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి అంటుంది, కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏది జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు ఆయుర్దాయం కలిగినటువంటి మనుష్యుడు 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్ల పాటు కేవలముగా దుర్వార్తలే విన్నా చిట్ట చివర మిగిలిపోయినటువంటి ఒక క్షణకాలంలోనైనా శుభవార్త వింటాడు శరీరంతో ఉంటే. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోకుండా శరీరంతో ఉండడం మంచిదైంది. శుభవార్త విన్నాను, రామలక్ష్మణులు నా కోసమే వెతుకుతున్నారు, నా జాడ కనిపెట్టిన వాడున్నాడని పరమ సంతోషాన్ని పొంది ఒక్కసారి స్వామి హనుమ వంక చూసింది. హనుమద్రామాయణం అని, అందులో స్వామి హనుమయే రచన చేసినటువంటి రామాయణం. అందులో ఆయన చెప్పుకున్నారు, చిన్నతనంలో చదువుకోవడానికి దూరదేశాలు వెళ్ళిపోయినటువంటి కుమారుడు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చూసినటువంటి తల్లి ఎలా చూస్తుందో నన్ను సీతమ్మ అలా చూసింది అని చెప్పుకున్నారు. ఆ తల్లి హనుమ వంక చూస్తుంటే హనుమ సీతమ్మ తల్లిని చూస్తూ శిరస్సును అంజలి ఘటించి కిందకి దిగి వస్తూ ఆ తల్లిని ఒక మాట అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వ యక్షసాం కిన్నెరాణాం వా తాత్వం భవసి శోభనే రావణీన జనస్థానా బలాద్యపహృతా ఇది సీతాత్వమసి భద్రం తే తన్మమా చక్షపృచ్ఛతః. అమ్మా నువ్వు దేవతలకి చెందినటువంటి కన్యవా, యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులకు చెందినటువంటి కన్యవా, వశిష్ఠుడి మీద కోపం వచ్చి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి అరుంధతీదేవివా. అమ్మా నువ్వు చూస్తే దేవకన్యకలా కనపట్టలేదు, నీ యొక్క ఆకారం చూస్తే ఎవరో ఒక మహారాజు గారి ఇల్లాలులా కనపడుతున్నావు, నిట్టూర్పులు తెలుస్తున్నాయి, భూమి మీద నీ పాదములు ఆంతున్నాయి, కాబట్టి నువ్వు నరకాంతవి అని అనుకుంటున్నాను. అమ్మ తామర పువ్వులోంచి నీరు కారినట్టు
వచ్చినట్టు నీ కన్నుల నుండి నీరు కారుతోంది. అమ్మా, నేను నీ కోసమే వచ్చానమ్మా, నీ జాడ కనిపెట్టడానికి వచ్చాను, నీ పుత్రుళ్ళంటి వాడిని, అమ్మా నన్ను నమ్మమ్మా, నాతో మాట్లాడమ్మా అని. అమ్మా, నేను ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కర్తవ్యం నీ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి తెలియచేయడమే. నేను నిన్ను ప్రశ్న చేస్తున్నాను, ఒకవేళ జనస్థానంలో రామచంద్రమూర్తితో కలిసి ఉండగా రావణాసురుడు అపహరించి తెచ్చినటువంటి నేను వెతుకుతున్న సీతామాతవి నువ్వేనా అమ్మా? ఇక్కడ ఉన్న నగలు కిష్కింధలో లేవు, కిష్కింధలో ఉన్న నగలు నీ ఒంటి మీద లేవు, ఒంటి మీద నగలు లేని చోట్ల ముద్రలు పడి ఉన్నాయి. కాబట్టి అమ్మా నువ్వు సీతమ్మ అనుకుంటున్నాను, అమ్మా నాకు నిజం చెప్పమ్మా అని అడిగారు. ఆ తల్లి పరమప్రీతితో ఆ హనుమ వంక చూసి మాట్లాడింది. ఆవిడంది, పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః అంది. ఆమె అంత కష్టంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టదు. ధర్మం అంటే ధర్మమే. పతివ్రతా ధర్మాన్ని అంత కష్టంలో కూడా ఎంత పాటించింది అంటే, వివాహమైపోయినటువంటి ఒక స్త్రీని అమ్మ మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడల్ని అని చెప్పాలి. అందుకని ఆమె ప్రారంభం చేస్తూనే మామగారి పట్ల తనకి ఉన్నటువంటి గౌరవాన్ని ఆవిష్కరించింది. ఆయన పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః ఆత్మతత్వాన్ని పరదేవతానుగ్రహంతో అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరిలోనూ సింహము వంటివాడు. దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడల్ని. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. ఎవరి కోడలో చెప్పాక ఎవరి కూతురో చెప్పాలి. నేను విదేహ వంశంలో పుట్టి దేహభ్రాంతి లేనటువంటి వాడు మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారి యొక్క కూతుర్ని. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం. ఈ శరీరానికి పెట్టబడినటువంటి పేరు సీత. భర్త పేరు చిట్ట చివర చెప్పాలి. భర్త పరమ పూజనీయుడు, పరమ గౌరవనీయుడు కనుక భర్త గురించి చెప్పేటప్పుడు విశేషణం వేసి చెప్తారు. అందుకని భార్య రామస్య ధీమతః, పరమ బుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని అని చెప్పింది. అంత ధర్మాన్ని అప్పుడు కూడా పాటించి ఎవరి కోడలో ఎవరి కూతురో ఆమె పేరేమో ఆమె ఎవరి ఇల్లాలో సీతమ్మ తల్లి చెప్తే పరమ సంతోషాన్ని పొందినటువంటి హనుమ శిరస్సున అంజలి ఘటించి ఆమెతో మాట్లాడడానికి కొంచెం దగ్గరగా వెడుతున్నారు. అయ్యో వివరాలన్నీ చెప్పాను, తిన్నగా చూస్తూ మాట్లాడాను, రావణాసురుడే మారువేషంలో మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడించి ఉంటాడు, ఎంత మోసం చేశాడని చెప్పి అపారమైన ఖేదాన్ని పొంది ఆ తల్లి మూర్ఛపడి కింద పడిపోయింది. మళ్ళీ మూర్ఛ నుంచి పైకి లేచి హనుమ వంక చూస్తే స్వామి హనుమ చెప్పారు, అమ్మా నేను రావణాసురుణ్ణి కానమ్మా, రామచంద్రమూర్తి పనుపున వచ్చిన వాణ్ణి. అస్త్రములు తెలిసి ఉన్నటువంటి మహావీరులలో అగ్రేసరుడు రామచంద్ర ప్రభువు. ఆయన సంకల్పమాత్రం చేత ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగినవాడు. నువ్వు ఇక్కడ లంకాపట్టణంలో బందీకృతురాలవై ఉన్నావన్న విషయం తెలియక ఇంతకాలం నుంచి ఊరుకున్నాడు కానమ్మా, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే రాముడు ఉత్తర క్షణంలో బయలుదేరి వచ్చి కుంభకర్ణాదులతో కూడుకున్నటువంటి ఈ లంకాపట్టణాన్నంతటిని నశింపచేసి రావణ సంహారం చేసి మళ్ళీ నిన్ను స్వీకరించి తీసుకెళ్ళి పట్టాభిషిక్తుడవుతాడమ్మా, నా మాట నమ్ము అన్నాడు. అనేటప్పటికీ ఆ హనుమ వాక్యాన్ని విన్నటువంటి తల్లి పరిపూర్ణంగా ఊరడిల్లింది. స్వామి హనుమ మీద అరమరికలు లేనటువంటి వాత్సల్యం కుదిరింది. ఒక కుమారుడితో తల్లి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడడానికి సిద్ధపడినదై ఆ తల్లి ఒక మాట అడిగింది. చాలా బాగుందయ్యా, నువ్వు రామచంద్రమూర్తి పనుపునొచ్చానంటున్నావు, రాముడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చానంటున్నావు, అంతవరకు చాలా సంతోషం. నిజంగా నువ్వు రాముడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినది నిజమైతే నాకొక్క విషయం ఆశ్చర్యకరం. నువ్వు వానరుడవు, రాముడు నరుడు. నరవానరులకు సంధి ఎందుకు కుదిరింది, స్నేహం ఎందుకు కుదిరింది? ఒకవేళ కుదిరిన రాముడికి నువ్వు అంతేవాసిత్వాన్ని ఎలా పొందావు? పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడుగా. లక్ష్మణస్వామి పరమభక్తుడు రామచంద్రమూర్తికి. పైగా ఎప్పుడూ రాముడితో కలిసి ఉండాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు.
అయోధ్యకాండలో ఒకానొక సందర్భంలో లక్ష్మణస్వామిని వెనక్కి వెళ్ళిపోమన్నాడు రామచంద్రమూర్తి. ఏదో కౌసల్య సుమిత్రాదుల యొక్క రక్షణ కొరకు నువ్వు తిరిగి వెళ్ళిపోమ్మన్నాడు. వెళ్ళిపోమ్మంటే లక్ష్మణస్వామి ఒక మాట అన్నాడు, నచ సీతా స్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాదృతౌ అన్నాడు. అన్నయ్య, ఇవాళ నువ్వు నన్ను తిరిగి అయోధ్యకి వెళ్ళిపోమ్మంటున్నావు. అయోధ్యకి వెళ్ళిపోయి మీ అమ్మ కౌసల్యని మా అమ్మ సుమిత్రని రక్షణ చెయ్యమంటున్నావు, బాగానే ఉంది. ఆ మాట నాకు చెప్పావు కానీ అన్నయ్య, వదిన సీతమ్మ తల్లితో చెప్పలేదే. సీతమ్మ నువ్వు వెళ్ళిపో అని అనలేదే. ఎందుకనలేదు నువ్వంటే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీ విశ్వాసం. నిజం కూడా అంతే. వదిన నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక వదినని మాత్రం నువ్వు అయోధ్యకి వెళ్ళమని చెప్పలేదు. నన్ను మాత్రం అయోధ్యకి తిరిగి వెళ్ళిపోమంటున్నావు. అన్నయ్య, నీ ఆజ్ఞ ఔదల దాల్చి అలాగే వెళ్ళిపోతాను. కానీ నా బలహీనత ఏమిటో తెలుసా అన్నయ్య? జలన్మచ్చా వివాదృతవు. బాగా నీరు నిండినటువంటి చెరువులో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని ఒక ధూర్తుడు చేయి పెట్టి చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే తన ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే బ్రతికి ఉండి ఒంటికి ఉన్న తడి ఆరిపోతున్నప్పుడు పైకి కిందికి గెంతుతూ కింద పడి ఆఖరణ తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టిన చేప పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ వెడుతున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి ఇక నువ్వు కనపడడం ఆగిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టేస్తానన్నాయా, నిన్ను విడిచి ఉండలేనని చెప్పుకున్న మహాభక్తుడైన అటువంటి లక్ష్మణస్వామి పక్కన ఉండగా నిన్ను పంపించవలసినటువంటి అవసరం ఎందుకు కదిలింది? ఇందువల్ల కలిగింది. వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమః యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వా నమాం శోకత్ సమావిశేత్. ఇది తల్లి అడిగినటువంటి ప్రశ్న. నువ్వు రామలక్ష్మణులకు అంత అంతేవాసిత్వంలో ఉన్నానంటున్నావు. రామలక్ష్మణులు ఇద్దరూ నీకు అంత బాగా పరిచయం ఉన్నవారంటున్నావు. రామోపాసకుడని అంటున్నావు, రామభక్తుడని అంటున్నావు. ఏది రామచంద్రమూర్తి యొక్క గుణములు ఎలా ఉంటాయి, రాముని యొక్క భౌతికమైన ఆకృతి ఎలా ఉంటుంది, లక్ష్మణుని గుణములు ఎలా ఉంటాయి, లక్ష్మణస్వామి యొక్క తీరుతెన్నులు ఆయన రూపు ఎలా ఉంటుంది, ఆయన సాముద్రిక లక్షణాలు ఏమిటి, ఈయన సాముద్రిక లక్షణాలు ఏమిటి చెప్పు చూస్తాను అంది. ఇది ఉపాసన. ఉపాసన అన్న మాటకు అర్థం కేవలం సింహాసనం ఉంటే సింహాసనంలో ఉన్న మూర్తిని చూస్తూ పూజ చేస్తేనే చెయ్యగలనడం కాదు. నేను ఇంట్లో లేకపోవచ్చు, ఎక్కడికో వెళ్ళచ్చు. కానీ ఎక్కడికో వెళ్ళినా నేను కళ్ళు మూసుకొని తెల్లవారుజామున పూజ మొదలు పెడితే నా సింహాసనంలో ఉండేటటువంటి నా కులదైవం నాకు ఆపాదమస్తకం కనపడాలి. అథాంగ పూజ అంటారు. అథాంగ పూజ చేసేటప్పుడు పాదౌ పూజయామి గుల్భౌ పూజయామి అంటూ పాదముల మీద వేస్తాం, పిక్కల మీద వేస్తాం, జానుని పూజయామి మోకాళ్ళ మీద వేస్తాం, ఊరు పూజయామి తొడల మీద వేస్తాం, కటిం పూజయామి నడుం మీద వేస్తాం, నాభిం పూజయామి బొడ్డు మీద వేస్తాం, ఉదరం పూజయామి పొట్ట మీద వేస్తాం, వక్షస్థలం పూజయామి వక్షస్థలం మీద వేస్తాం, స్కందౌ పూజయామి భుజముల మీద వేస్తాం, బాహూన్ పూజయామి చేతుల మీద వేస్తాం, కంఠం పూజయామి కంఠం మీద వేస్తాం, నాసికాం పూజయామి ముక్కు మీద వేస్తాను, నేత్రౌ పూజయామి. ఆ నేత్రముల మీద వేసేటప్పుడే వాడు పూజ చేస్తున్నాడో చేయట్లేదో తెలిసిపోతుంది. కాళ్ళ మీద వేసినట్టు కళ్ళు మీద ఎలా వేస్తావు? ఆయన కళ్ళల్లో తగలదు. లేచి జాగ్రత్తగా కనురెప్పకి కనుబొమ్మకి మధ్యలో పువ్వు తాటించి ముందుకు తెచ్చి వదిలేయాలి. అలా వదిలేసి లలాటం పూజయామి కర్ణౌ పూజయామి శిరపూజయామి. ఇప్పుడు సర్వాణ్యంగాని పూజయామి. ఎలా? అన్నిటి మీద కలిపి ఇలా చల్లడం కాదు, చేతిలో దోసిటి నిండా పువ్వులు పట్టుకొని పైకి లేచి నిలబడి తలమించి పువ్వులు వదిలిపెడితే అన్ని అవయవములకు తగులుతూ కింద పడిపోతున్నటువంటి పువ్వుల్ని మళ్ళీ అంత వేగంతో స్వామి కిరీటం, స్వామి యొక్క తల, లలాటం, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, పెదవులు, గడ్డం, కంఠం, త్రివళలు, వక్షస్థలం, భుజాలు, చేతులు, నాభి, ఉదరం, కటిస్థలం అంటే నడుము, ఆయన యొక్క తొడలు, మోకాళ్ళు, ఆ కింద ఉండేటటువంటి కాళ్ళు, పిక్కలు, పాదాలు, పాదములకుండే బొటనవేళ్ళు, బొటనవేళ్లకుండే గోళ్ళు, గోళ్లకుండే కాంతి చూస్తుండగా పూలు కింద పడిపోతాన్ని లోపల దర్శనం చేశాడనుకోండి, వాడు ఉపాసన చేసినవాడు.
అంతేకాని ఎదురుగుండా విగ్రహం ఉంటే అధాంగ పూజ అని చెప్పి ఆవలిస్తూ చేసిన పూజ ఉపాసన ఎందుకు అవుతుంది? అది ఉపాసన కాదు. అందుకే ఎవడు పూజ చేసినవాడు అంటే ఎవడి పూజ చేస్తుండగా ఆగిపోయిందో వాడు పూజ చేసినవాడు. పూజ పూర్తిగా చేసినవాడు పూజ చేసినవాడు కాడు యథార్థానికి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ నేను పూజ చేస్తానండి అన్నాను అనుకోండి, మంచిదే. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. నాకు కనపడుతోంది అనుకోండి, అలాగా కనపడుతుండగా నేను ఆవిడ 4 చేతులు, ఆవిడ చేతుల్లో పట్టుకున్నటువంటి ఇక్షుదండం, పుష్పబాణాలు, పాశం, ఆ కోదండం, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఆ చేతుల మీద పువ్వులు వేస్తూ వెడుతున్నాను అనుకోండి. అలా వెడుతుండగా కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర అన్న నామం వచ్చింది. అమ్మవారు కట్టుకున్న పచ్చని పట్టుబట్ట, ఆ పట్టుబట్ట మీదకి దీర్ఘంగా వేలాడుతున్న మంగళసూత్రం, దానికి ఉన్నటువంటి శతమానాలు, నా తండ్రి పరమశివుడి చేత 3 ముళ్ళు వేయించుకున్న తల్లి కాముణ్ణి కాల్చిన వాణ్ణి తీసుకొచ్చి పతిగా చేసుకుంది పాతివ్రత్యంతో, తపస్సుతో. ఏమి నా తల్లి అన్న సంతోషంతో సింహాసనంలో కూర్చున్న అమ్మవారి పాదాల మీద 2 నా తలపెట్టి పరవశించిపోతూ ఆ మంగళసూత్రం వంకే భావన చేస్తూ కామేశబద్ధ మంగళ్య సూత్రశోభితకం ధర, కామేశబద్ధ మంగళ్య సూత్రశోభితకం ధర అని అదే పనిగా అంటున్నాను అనుకోండి. ఏమిటినా అదే నామం పట్టు కూర్చున్నారు అని మా ఆవిడ వంట చేసుకుంటూ పూజ గదిలోకి వచ్చి కనకంగదకేయూరకమనీయ భుజాన్విత అందనుకోండి, పాడు చేసేసావే పూజ అంటాను వెనక్కి తిరిగి. ఎందుకని? ఆ రోజు నేను పూజ చేశాను, నా మనసు అక్కడ నిలబడిపోయింది. అక్కడ నిలబడిపోయిన కారణం చేత తర్వాత నామం ఇంకా జ్ఞాపకానికి రాలేదు. ఏమో ఆ పారవస్యం ఎక్కడికి వెళ్ళిపోతుందో, అమ్మ మోకాళ్ళ మీద తల పెట్టుకుని పసిపిల్లవాడిలా సంతోషపడిపోతాను, ఆవిడ పట్టుపుట్టన్న నుదుడికి తగులుతుండగా పరవశించిపోతాను, ఆవిడ పాదాలు 2 చేతులలో పట్టుకుని శంకరాచార్యులు వారు చెప్పినట్టు గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే అని వక్షసి వహన్ 2 చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుని ఇలా పైకెత్తి తల మీద పెట్టుకుని, ఏదో చిన్నపిల్లలకి పరిశం పడితే కర్పూరం వాసన చూపించడానికి మెత్తటి బట్టలో అమ్మ కర్పూరాన్ని ఇలా మూట కట్టినప్పుడు ఏర్పడిన తిత్తిలా ఆ అమ్మవారి వేళ్ళు చివరి భాగాలు ఎర్రగా సువాసనలు కొడుతూ లత్తుకతో ఉన్న వాటిని నా నుదిరికి తాకించుకుని పరవశించిపోతాను, వాటిని నా గుండెల మీద పెట్టుకుంటాను. ఆ ఒక్క నామాన్ని పెట్టుకుని ధ్యానంలో ఎంత రమించిపోదునో. కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత పాడు చేయలేనను. అప్పుడు నామం పూజా భంగమైంది. అది తాదాత్మ్యత అన్న మాటకి ఇది ఆవిడ అడుగుతున్నది. ఇది సుందరకాండ అంటే. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.